Good morning, students. So in today's class we are going to learn about numericals based on the what we call formulas which we have learnt in mole concept, that is number of moles, to find the number of moles of a substance and to find the number of molecules and number of atoms, okay, present in 1 mole of any substance. In previous video we have learnt about the formulas. What are the formulas? Number of moles is equal to given weight by gram molecular weight, and number of molecules is equal to number of moles into Avogadro number, and number of atoms present in 1 mole of any substance, it is given by number of molecules into atomicity. సో ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి న్యూమరికల్స్ అనేవి ఎలా వస్తాయో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుందాం. ఓకే, సో లెట్ us go into the topic without any delay. So first question చూడండి, find the number of moles present in A 540 grams of glucose, B 50 grams of CaCO3 and C 21 grams of 21.2 grams of Na2CO3. సో మనకి number of moles ఫార్ములా వచ్చేసి given weight by gram molecular weight, అంతే కదా. number of moles is equal to given weight by gram molecular weight GMW. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏ బిట్ చూస్తే 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్, ఓకేనా. 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. ఈ ఫార్ములాస్తో పాటు మీకు అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అట్లీస్ట్ 1 to 30 ఎలిమెంట్స్కి మీకు అటామిక్ వెయిట్స్ కూడా తెలిసి ఉండాలి, ఓకేనా. సో 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్స్ రాకపోతే కనుక ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. సో అందులో అయితే మీరు ఎటువంటి హెసిటేట్ చేయడానికి లేదు, మీరు లేట్ చేయడానికి లేదు. కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ షుడ్ లెర్న్ ఎలిమెంట్స్, అటామిక్ వెయిట్స్ అప్ టు 30 ఎలిమెంట్స్, అప్ టు జింక్, హైడ్రోజన్ నుంచి జింక్ వరకు అటామిక్ నంబర్స్, అటామిక్ వెయిట్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే. ఓకే, సో 544 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. ఫార్ములా ఫర్ గ్లూకోజ్ ఈజ్ వాట్? C6H12O6. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఫైండ్ చేయాలి. సో GMW ఆఫ్ గ్లూకోజ్ C6H12O6కి GMW చేసుకుంటే C6 అంటే 12 into 6 అంటే 72, 12 6 are 72. H12, Hకి 1, అలాంటివి 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 1 into 12 12, ఓకే, 1 into 12 12. అలాగే మళ్ళీ O6, ఆక్సిజన్కి 16 6 are 96. సో ఇప్పుడు ఈ మూడిట్లని యాడ్ చేసుకుంటే మనకి గ్రామ్ మోలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేసి చూసుకుందాం గ్రామ్ మోలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇప్పుడు యాడ్ చేస్తే 2 + 2 4, 4 + 6 10, 7 + 1 8 + 1 9, 9 + 9 18. సో గ్రామ్ మోలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ వచ్చేసి మీకు 180 గ్రామ్స్ వచ్చింది. సో గివెన్ వెయిట్ ఏమో 540 గ్రామ్స్ ఇచ్చారు, గ్రామ్ మోలిక్యులర్ వెయిట్ ఏమో 180 వచ్చింది. సో 540/180. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 540/180. 0 0 క్యాన్సిల్, 54/18 అంటే 3 moles. ఓకే, సో అది ఏ బిట్ అనమాట. సో అలాగే 50 grams ఆఫ్ CaCO3 వెయిట్ క్యాల్కులేట్ చేసుకోండి ఫస్ట్. 50 grams ఆఫ్ CaCO3లో నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, ఫర్ CaCO3 కాల్షియం 40 into 1 40, కార్బన్ 12 into 1 12, అలాగే ఆక్సిజన్ 16 into 3 48. యాడ్ చేసుకుంటే మీకు 100 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయాలంటే గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడే రాసేస్తున్నాను, చూసుకోండి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 50/100. గివెన్ వెయిట్ ఎంత ఇచ్చారు? 50 grams ఇచ్చారు, ఓకేనా. క్వశ్చన్లో గివెన్ వెయిట్ 50 grams ఇచ్చారు, బై 100 అంటే 1/2 moles అంటే 0.5 moles. అలాగే 21.2 grams ఆఫ్ Na2CO3 మీరు చెక్ చేసుకుని
నాకు కామెంట్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే, థర్డ్ బిట్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా యూస్ చేసుకుని ఇలా గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ యూస్ చేసుకుని ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.5 moles of Na2CO3, 10 moles of urea, 2 moles of sucrose. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. 0.5 moles of Na2CO3. ఇప్పుడు ఈ మోడల్లో ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ వాడే ఇచ్చేసాడు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గివెన్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమని వాడు అడుగుతున్నాడు అనమాట. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద గివెన్ వెయిట్. సో 0.5 moles of Na2CO3 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ 0.5. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా ఫార్ములా. గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ GMW. ఓకే, సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3 వచ్చేసి Na2 అంటే 23 × 2 46, కార్బన్ 12 × 1 12, ఆక్సిజన్ వచ్చేసి 16 × 3 48. ఇప్పుడు ఈ మూడు మనం యాడ్ చేస్తే నీకు ఎందుకు రాస్తే కనిపించదేమో, అందుకే ఇక్కడ రాస్తాను సైడ్లో 106 grams అనమాట. సో 1 mole ఆఫ్ Na2CO3 వెయిట్ ఈజ్ 106 grams. ఓకే, సో గివెన్ వెయిట్ ఏమో మనం క్యాలిక్యులేట్ చేయాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106 వచ్చింది. నంబర్ ఆఫ్ మోల్స్ 0.5 ఇచ్చాడు. సో 0.5 ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ మనకు తెలియదు, స్మాల్ w బై 106. ఓకే, సో స్మాల్ w ఈజ్ ఈక్వల్స్ టు 106 × 0.5. 0.5ని మనం 1/2 అని రాసుకోవచ్చు కాబట్టి హాఫ్ అని రాసుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 53 grams అనమాట. సో హాఫ్ మోల్ Na2CO3 వెయిట్ ఎంత అంటే 53 grams. ఓకేనా, హాఫ్ మోల్ Na2CO3 ఇట్స్ వెయిట్ ఈజ్ 53 grams. అలాగే మనం సెకండ్ది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం, బీ బిట్. ఓకే, 10 moles ఆఫ్ యూరియా. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 10. స్మాల్ w వీ డోంట్ నో విచ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. యూరియా క్యాపిటల్ W ఆఫ్ యూరియా క్యాలిక్యులేట్ చేద్దామా. యూరియా ఫార్ములా వచ్చేసి NH2CO NH2. NH2 taken twice CO. ఓకేనా, NH2 taken twice CO. సో ఇది ఫార్ములా ఫర్ యూరియా అనమాట. సో దానికి NH2 అన్నప్పుడు N2H4CO కదా. సో N2కి 28, H4కి 4 grams, కార్బన్ వచ్చేసి 12, ఆక్సిజన్ 16. ఈ 4 యాడ్ చేసుకుంటే మనకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యూరియా అనేది వచ్చేస్తుంది అనమాట. 8 + 4 12, 12 + 2 14 + 6 20, 2 + 2 4, 4 + 2 6. సో యూరియా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏమో 60 వచ్చింది. సో ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో ఈ ఫార్ములాని ఇక్కడ ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. 10 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై 60. సో అప్పుడు స్మాల్ w ఎంత అవుతుంది, 60 × 10 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 600 grams. సో గివెన్ వెయిట్ ఎంత అవుతుంది, 600 grams అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో థర్డ్ది సి బిట్ నాకు ఆన్సర్ కమెంట్స్లో పెట్టండి మీరు. ఓకే, సుక్రోజ్ అంటే స్టార్చ్ అన్నా సుక్రోజ్ అన్నా ఒకటే. C12H22O11 ఫార్ములా నేను ఇచ్చాను అక్కడ. సుక్రోజ్ ఫార్ములా ఈజ్ C12H22O11. సో ఈ ఫార్ములాకి మీరు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నెంబర్ ఆఫ్ మోల్స్, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వాడు ఇచ్చాడు, 2 moles ఈజ్ ఈక్వల్స్ టు. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్. మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ మల్టిప్లై చేయాలి. సో గివెన్ వెయిట్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ చూడండి. టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనమాట. ఓకే, సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రెసెంట్ ఇన్ ఏ బిట్ 22 grams ఆఫ్ CO2. సో 22 grams ఆఫ్ CO2లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి అది మనం ఫైండ్ చేయాలి. సో నంబర్ ఆఫ్ యాటమ్స్కి ఫార్ములా చూద్దాం ఒకసారి. నంబర్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్ ఇంటూ అటామిసిటీ. ఓకేనా, నంబర్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ
అవగాడ్రో నంబర్ ఇంటూ అటామిసిటీ. ఇది ఫార్ములా అనమాట. ఓకే, టు ఫైండ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్, వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్ ఇంటూ అటామిసిటీ. సో ఇప్పుడు ఏ బిట్లో ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది నంబర్ ఆఫ్ మోల్స్. సో ఏ బిట్ 22 grams ఆఫ్ CO2, అందులో నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ వచ్చేసి 22, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫర్ CO2 కార్బన్ వచ్చేసి 12, ఆక్సిజన్ వచ్చేసి 32. ఓకే, టోటల్ 44. సో 1/2 moles అనమాట. 22 grams ఆఫ్ CO2 అంటే 1/2 moles. సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫార్ములా వచ్చేసి నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అంటే హాఫ్ ఇంటూ అవగాడ్రో నంబర్ ఇంటూ అటామిసిటీ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి? ఒక కార్బన్ 2 ఆక్సిజన్లు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ 3. ఓకేనా? ఇంటూ 3 వేసుకోవాలి. సో హాఫ్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఎంత? 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ మేక్స్ 1 అవగాడ్రో నెంబర్, 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఇంటూ 3 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు 2 టేబుల్లో కట్ చేసుకుంటే 3.011 ఇంటూ 3 చేయాలి. సో ఇది వచ్చేసి 3309. సో 9.033 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 22 grams ఆఫ్ CO2 అనమాట. ఓకే, సో ఇది ఏ బిట్. ప్లీజ్ నోట్ డౌన్. సో బి బిట్ చూడండి, 16 grams ఆఫ్ O3. ఈ 16 grams ఆఫ్ O3లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయాలి. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫైండ్ చేయాలంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ అటామిసిటీ చేయాలి. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, గివెన్ వెయిట్ ఏమో 16 grams. ఫర్ ఓజోన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 48. ఓకేనా? సో 1/3 వస్తుంది. నంబర్ ఆఫ్ మోల్స్ 1/3 వస్తుంది. సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అంటే 1/3 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23 ఇంటూ అటామిసిటీ ఆఫ్ ఓజోన్ అంటే 3 అనమాట. సో ఈ 3 గెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆన్సర్ ఈజ్ 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 16 grams ఆఫ్ ఓజోన్. అలాగే సి బిట్ చూడండి, సి బిట్లో ఏమి ఇచ్చారు? 34 grams ఆఫ్ NH3. ఓకేనా? 34 grams ఆఫ్ NH3. ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా? నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయాలి. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NH3 ఈజ్ ఈక్వల్ టు వాట్? గివెన్ వెయిట్ ఏమో 34, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫర్ NH3, నైట్రోజన్ 14. ఓకేనా? నైట్రోజన్ 14 ప్లస్ హైడ్రోజన్ 3 NH3. సో 17 అనమాట. సో 34/17 అంటే 2 moles. ఓకేనా? 2 moles. సో ఇప్పుడు అటామిసిటీ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 2 moles. అవగాడ్రో నెంబర్ ఏమో 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్. అండ్ అటామిసిటీ ఆఫ్ NH3 ఎంత? ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్స్ అంటే ఇంటూ 4 అనమాట. సో 8 ఇంటూ 6.022 ఇంటూ 10⁻23. సో 6022 ఇంటూ 8 క్యాలిక్యులేట్ చేసి చూస్తే 8 2s are 16, 8 2s are 16 plus 1 17, 8 0s are 0 plus 1 1, 8 6 are 48. So point from back 48.176 into 10⁻23 atoms are present in 34 grams of NH3. 34 grams NH3 అంటే 2 moles అనమాట. ఆ 2 moles అమోనియాలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అంటే 48 into 176, 48.176 into 10⁻23 ఆటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో లైక్ దిస్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్
ఏ 22 grams ఆఫ్ CO2, బి 120 grams ఆఫ్ యూరియాకి ఫైన్ చేయాలి, అలాగే 80 grams ఆఫ్ NaOHకి కూడా ఫైన్ చేయాలి. సో లెట్ us డూ ద ఫస్ట్ వన్. సో ఏ బిట్ వచ్చేసి 22 grams ఆఫ్ CO2. సో ఇందులో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫైండ్ చేయాలి. సో మీకు ఫార్ములా గుర్తుంది కదా, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. సో ఫస్ట్ 22 grams Na2 22 grams CO2 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేద్దాం ఫస్ట్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో గివెన్ వెయిట్ వచ్చేసి 22 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ 44. సో 1/2 moles అనమాట. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ మనకి హాఫ్ మోల్ వచ్చింది, అవగాడ్రో నెంబర్ ఏమో 6.022 ఇంటూ 10⁻23. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేస్తే 3.011. సో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 22 grams ఆఫ్ CO2 ఈజ్ ఈక్వల్ టు 3.011 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్. ఓకేనా, యాటమ్స్కి అయితేనే ఇంటూ అటామిసిటీ చేయాలి, కానీ మాలిక్యూల్స్కి యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 22 grams ఆఫ్ CO2లో 3.011 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉన్నాయన్నమాట. సో లెట్ us గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. 120 grams ఆఫ్ యూరియాలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? సో ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది నంబర్ ఆఫ్ మోల్స్. సో నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా వచ్చేసి గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. యూరియాకి ఇంతకుముందే మనం చేసాం, 60 వస్తుంది. సో 12/6 అంటే 2 అనమాట, 2 moles. ఓకే, so for 2 moles of urea how many molecules are there? Number of molecules is equal to number of moles into Avogadro number. Okay na, ante 2 into Avogadro number. So that is equal to 2 into 6.022 into 10⁻23 molecules. Okay, so that is equal to what? 12.044 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అలాగే 80 grams ఆఫ్ NaOHకి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి టు క్యాల్కులేట్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై డిఫరెంట్ సబ్స్టెన్సెస్. టు ఫైండ్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై డిఫరెంట్ సబ్స్టెన్సెస్, number of moles into 22.4. if you do, you will get the volume occupied by different moles of a gas. ఓకే, గ్యాస్ అవ్వచ్చు, ఏదైనా సబ్స్టెన్స్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 13.2 grams ఆఫ్ CO2 అంటున్నాం. 13.2 grams ఆఫ్ CO2 అంటే ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది నంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. సో నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, డైరెక్ట్గా రాస్తున్నాను నేను ఇక్కడ 44. సో మనం పాయింట్ రిమూవ్ చేసుకుంటే 132/440. ఓకేనా, అంటే 1/30 వస్తుందా? ఒకసారి చెక్ చేయండి 4 టేబుల్లో. 110, 4 1s are 4, 4 2, 4 3s are 12 కదా, 4 3s are 12, మళ్ళీ ఇంకా 1 మిగులుతుంది కదా, 33/110 వస్తుంది. ఓకేనా, 33/110. మళ్ళీ 3 టేబుల్లో కట్ చేసుకుంటే 11 టేబుల్లో కట్ చేద్దాం. 11 3s are 11 10s are. సో 3/10 వచ్చింది, అంటే 0.3 moles అనమాట. ఓకే, సో 0.3 moles. సో వాల్యూమ్ అని అడిగితే, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 అనమాట. సో మనకి ఇక్కడ 0.3 వచ్చింది నంబర్ ఆఫ్ మోల్స్. సో 0.3 ఇంటూ 22.4. ఓకే, సో మనం పాయింట్ని రిమూవ్ చేసుకుందాం. 3 into 10⁻⁻1 ఇంటూ 224 ఇంటూ 10⁻⁻1 అంటే 672 ఇంటూ 10⁻⁻2 వస్తుంది, అంటే 6.72 లీటర్స్ అవుతుంది ఆన్సర్. ఓకే, సో 13.2 grams ఆఫ్ CO2 ఆక్యుపైస్ వాల్యూమ్ ఆఫ్ 6.72 లీటర్స్. 0.3 moles అనమాట. 13.2 grams ఆఫ్ CO2 అంటే
మీకు 0.3 మోల్స్ వస్తుంది. సో 0.3 మోల్స్ని మళ్ళీ మనం వాల్యూమ్లోకి కన్వర్ట్ చేయాలి. వాల్యూమ్లోకి కన్వర్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 లీటర్స్ చేసుకోవాలి. సో జనరల్లీ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఆక్యుపైస్ ఎ వాల్యూమ్ ఆఫ్ 22.4 లీటర్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 0.3, వాల్యూమ్ ఏమో ఫిక్స్డ్గా గ్రామ్ మోలార్ వాల్యూమ్ 22.4. సో 0.3 ఇంటూ 22.4 చేసుకుంటే 6.72 వస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. సో 30 grams ఆఫ్ వెనిగర్ వాల్యూమ్ ఆక్యుపైడ్ మనం ఫైండ్ చేయాలి ఇప్పుడు. సో వాల్యూమ్ ఫైండ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వెనిగర్. వెనిగర్ అంటే నథింగ్ బట్ CH3COOH. ఓకేనా. సో ఫర్ CH3COOH గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 60 అనమాట. సో 0 క్యాన్సిల్, 1/2 హాఫ్ మోల్. ఓకే, సో హాఫ్ మోల్కి వాల్యూమ్ ఆక్యుపైడ్ చేయాలన్నమాట. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 22.4 అంటే 11.2 లీటర్స్ అనమాట. ఓకేనా, 11.2 లీటర్స్. అలాగే సి బిట్ చూసారనుకోండి, 128 grams ఆఫ్ SO2 అంటున్నాడు. హౌ మచ్ వాల్యూమ్ ఈజ్ ఆక్యుపైడ్ బై 128 ఓకే 128 grams ఆఫ్ SO2. హౌ మచ్ వాల్యూమ్ ఇట్ విల్ ఆక్యుపై. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఫస్ట్ ఫైండ్ చేయాలి మనం. నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ SO2. సల్ఫర్ 32, ఆక్సిజన్ కూడా 32 అంటే 64 అనమాట. సో 64 అంటే ఇక్కడ నీకు 2 moles వస్తుంది, 2 moles. సో ఇప్పుడు వాల్యూమ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమో అవగాడ్రో నెంబర్ కాదు, 22.4 లీటర్స్ అంటే 44.8 లీటర్స్. ఓకే, 128 grams SO2లో 44.8 లీటర్స్ ఆఫ్ SO2 ఉంటుందన్నమాట. ఇట్ ఆక్యుపైస్ ఎ వాల్యూమ్ ఆఫ్ హౌ మచ్ 44.8 లీటర్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. ఇప్పుడు అసైన్మెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. అసైన్మెంట్ 3 పేజ్ నెంబర్ 47లో మీకు క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో అవి సాల్వ్ చేసి ట్రై చేద్దాము. సో హౌ మెనీ మాలిక్యూల్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ H2O ఆర్ ప్రెసెంట్ ఇన్ 36 grams ఆఫ్ H2O. ఓకే, 36 grams H2Oలో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి మనం ఫార్ములా రీకాల్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఓకేనా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ NA. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ GMW. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ మనం గివెన్ వెయిట్ వచ్చేసి 36 grams ఉంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ వచ్చేసి 18 grams. సో నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి 2 moles వచ్చాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇప్పుడు ఫైండ్ చేయమని అడిగాడు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ చేయాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి ఇక్కడ 2 moles వచ్చాయి. అవగాడ్రో నెంబర్ వచ్చేసి 6.022 ఇంటూ 10⁻23. సో 6.022 ఇంటూ 2 చేసుకుంటే మనకి 12.044. సో ఆన్సర్ వచ్చేసి 12.044 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్. ఓకే, సో ఇన్ 36 grams ఆఫ్ వాటర్ 12.044 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఆఫ్ AgNO3? వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ దిస్ మెనీ మాలిక్యూల్స్? ఇక్కడ మీకు అవగాడ్రో నెంబరే ఇచ్చారు. అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు ఫైండ్ చేయాల్సింది AgNO3కి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా, సో యాక్చువల్లీ సొల్యూషన్ చూసుకుంటే 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 mole.
1 mole of AgNO3. 1 mole of AgNO3 వెయిట్ ఫైండ్ చేయాలన్నమాట. సో AgNO3కి 1 mole వెయిట్ అంటే నథింగ్ బట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ AgNO3 మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ AgNO3 వచ్చేసి ఏజీ అంటే సిల్వర్ అంటే మనకి 108 గ్రామ్స్ అనమాట. 108 into 1 ఈజ్ ఈక్వల్ టు 108. నైట్రోజన్ వచ్చేసి 14. ఓకేనా, 14 into 1 ఈజ్ ఈక్వల్ టు 14. ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. సో O3 16 into 3 48. ఓకే, సో ఇప్పుడు మీ 3 మనం యాడ్ చేసుకోవాలన్నమాట. 8 + 4 12, 12 + 8 20, 2 + 1 3 + 4 7 1. సో 6.023 into 10 to the power of 23 molecules of AgNO3 is weight is equal to what? 170 grams. Weight is equal to 170 grams per mole అనమాట. For 1 mole that many grams, 170 grams. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 170. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 1.8 grams ఆఫ్ H2 గ్యాస్. మామూలుగా మనకి హైడ్రోజన్ గ్యాస్కి మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2 grams. అది మీకు తెలిసిందే కదా. ఓకే, సో వీ నో దట్ 2 grams అంటే 1 mole. వీ నో దట్ 2 grams ఆఫ్ H2 అంటే 1 mole. ఓకే, 2 grams of H2 has how many molecules? 1 mole has how many molecules? Avogadro number of molecules 6.022 into 10 to the power of 23 into atomicity కూడా చేయాలి. ఇక్కడ ఆటమ్స్ అడుగుతున్నారు. ఓకేనా, అటామిసిటీ వచ్చేసి 2 అనమాట. ఓకేనా, ఇంటూ అటామిసిటీ కూడా చేయాలి. అంటే 6.022 into 10 to the power of 23 into 2 అనమాట. ఓకే, సో ఇంటూ అటామిసిటీ. 2 గ్రామ్స్కి ఇన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి. 1.8 గ్రామ్స్కి ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? 1.8 grams ఆఫ్ H2 హ్యాస్ హౌ మెనీ యాటమ్స్? సో ఈ వాల్యూని మనం x అనుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ నెంబర్స్ని మల్టిప్లై చేసుకొని డివైడెడ్ బై థర్డ్ నెంబర్. క్రాస్గా ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసుకోండి. అంటే 1.8 into 6 into 10 power 23 into 2 by 2 అనమాట. సో 6.022 into 10 to the power of 23 into 2 into 1.8 by 2 grams. కాబట్టి 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1.8 into 6.022. ఓకేనా, 6022 into 18 చేద్దాం. 8 2s are 16, 8 2s are 16 plus 1 17, 8 0s are 0 plus 1 1, 6 8s are 48. అలాగే 6 0 2 2, 6 9 3 8 10. సో 0.4 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి. 1 2 3 4 డిజిట్స్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 10.8396 వచ్చింది. ఇంటూ 10 power 23 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకేనా, ఇంటూ 10 power 23 యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి how many atoms of hydrogen are present in 1.8 grams? Okay na, 2 grams of hydrogen has this many atoms. Okay, into atomicity kuda cheyali. 1.8 grams has how many atoms? 1.8 into 6.022 into 10 to the power of 23 into 2 by 2 grams. So 2 cancel అయిపోతే కరెక్టే చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి. 8 2s are 16, 8 2s are 16 plus 1 17, 8 0s are 0 plus 1 1, 8 6 are 48. ఓకే, 6 9 3 8 10, 10.8396 into 10 to the power of 20. How many atoms of hydrogen? ఇక్కడ ఆన్సర్లో 11.214 అని ఇచ్చాడు. ఓకే, అందుకే ఒకసారి నాకు ఆన్సర్ వచ్చిందేమో 10.8396 అని వచ్చింది. సో అదొకసారి రీచెక్ చేయాలన్నమాట. ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ 11.214 అని.
సో ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ యాటమ్స్ ఫైండ్ చేయాలంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్ లాగా చేసి చూద్దామా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. నంబర్ ఆఫ్ యాటమ్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్ ఇంటూ అటామిసిటీ కదా. సో ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేద్దాం. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ ఏమో 1.8 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చేసి 2. సో 0.9 moles అనమాట, అంతే కదా, 0.9 moles. సో అటామిసిటీ ఆఫ్ హైడ్రోజన్ వచ్చేసి 2. అటామిసిటీ ఆఫ్ H2 ఈజ్ ఈక్వల్ టు 2. సో నంబర్ ఆఫ్ యాటమ్స్ వచ్చేసి number of atoms is equal to 0.9 into Avogadro number 6.022 into 10 to the power of 23 into atomicity ఏమో 2 అనమాట. ఓకే, సో అంతే కదా. మరి ఇక్కడ 1.8 ఇంటూ 0.9 ఇంటూ 2 అంటే 1.8 ఇంటూ 6.022 ఇంటూ 10 to the power of 23 atoms. సో ఈ వాల్యూని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 6022 ఇంటూ 18 చేద్దాం. 8 2s are 16, 8 2s are 16 plus 1 17, 8 0s are 0 plus 1 1, 8 6 are 48. మళ్ళీ సేమ్ వచ్చింది మనకి. ఓకే, $10.8396 వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్. సో 10.8396 into 10 to the power of 23 atoms. Okay, how many atoms are present in 1.8 grams of H2 gas? So next question చూడండి. What is the volume occupied by 2.2 grams of CO2 at NTP? NTP అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, సేమ్ లైక్ STP, నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ చేయమంటున్నాడు. వాల్యూమ్ ఫైండ్ చేయాలంటే దానికి ఫార్ములా వచ్చేసి నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 liters. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ చేద్దాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గివెన్ వెయిట్ ఏమో 2.2 grams ఇచ్చారు. కార్బన్ డైఆక్సైడ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏమో 44 అనమాట. పాయింట్ రిమూవ్ చేసుకుంటే 22/440 రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఇది వచ్చేసి 11 టేబుల్లో కట్ చేసుకుంటే 2/40 అంటే 1/20 ఉంది. ఓకేనా, 1/20 moles. ఓకే, సో అలాగే నంబర్ వాల్యూమ్ ఫైండ్ చేయాలనుకుంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 liters. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ ఏమో మనకి 1/20 వచ్చింది ఇంటూ 22.4 liters. 2 టేబుల్లో కట్ చేద్దాం. 2/10 2 10s are 11.2 అంటే 11.2/10 అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1.12 liters. ఓకే, సో వాల్యూమ్ ఆక్యుపైడ్ బై therefore volume occupied by 2.2 grams of CO2 is equal to 1.12 liters. So answer is 1.12 liters. Okay, so these problems please keep practicing, my dear children. Okay, if you maintain your notes properly, then you will be understanding each and every concept will be understood by you easily. So మీకు ఏది కావాల్సి వచ్చినా కంపల్సరీగా నాకు కామెంట్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే, సో ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఇన్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ ఛానల్లో మీరు విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ టైప్ ఆఫ్ న్యూమరికల్స్ కావాల్సి వచ్చినా కూడా నాకు కమెంట్స్లో మెసేజెస్ పెట్టండి. ఓకే, సో until then please keep watching my videos, keep doing the sums, keep rocking. Okay, in the meanwhile I just even wanted to wish you a very happy Diwali and safe Diwali. ఓకే, సో దివాళీ ఉంది కదా అని నా వీడియోస్ చూడడం అనేసి మీరు టైం పాస్ అయితే చేయొద్దు. ఓకే, మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, until then please keep watching my videos. Thank you for watching. Bye.